హాయ్ అండి. ఎంటీఆర్ రసం పౌడర్తో రసం ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ధనియాలు 1 స్పూన్, జీలకర్ర, ముందుగానే నానబెట్టుకున్న చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, నేను ఒక 3 టమోటాలు తీసుకున్నానండి, మీడియం సైజ్వి. దాంట్లోనే సాల్ట్, పసుపు వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి మొత్తం ఒక బౌల్లో వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. చింతపండు, టమోటాలు అనేవి చాలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనకి ఎన్ని వాటర్ కావాలో అన్నీ యాడ్ చేసుకోవాలండి. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాల్సినన్ని వాటర్ వేసి స్టవ్ మీద ఒక బాయిల్ రానివ్వాలి. ఈలోపు ఒక 2 స్పూన్స్ ముద్దపప్పు తీసుకున్నానండి. దానిలో కొంచెం వాటర్ వేసుకొని పల్చగా చేసుకొని దానిలోని నేను 3 స్పూన్స్ రసం పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తాన్ని మరుగుతున్న రసంలో యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఒక 1 మినిట్ ఆగి మీకు పులుపు, ఉప్పు అన్నీ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత రసాన్ని మనం స్ట్రెయిన్ చేసుకుంటున్నాము. దానిలోనే కొత్తిమీర, కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయాలండి. పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. తరువాత దానికి పోపు పెట్టుకోవడమే. ఆయిల్లో కొన్ని వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఈ పోపుని రసంలో యాడ్ చేసుకుంటే రసం రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.